ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఇప్పుడు నేను చెప్పబోయే మంత్రమును ఎవరైతే నిత్యము స్మరణ చేస్తారో వారికి ఏ కార్యమైనా సిద్ధిస్తుంది. ఏ ఆపదలో ఉన్నప్పుడైనా సరే, లేదా ఏ నిర్ణయం తీసుకోవాలో దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నప్పుడు, మనసు దుర్బలముగా ఉన్నప్పుడు ఒక్కసారి మేము చెప్పే ఈ మంత్రమును స్మరణ చేసినంత మాత్రము చేత సకల కార్యములు సిద్ధించును, సకల ఆటంకములు తొలగిపోవును. ఒక్కసారిగా మీ మనసు తేలికవుతుంది, యథార్థము ఏమిటో తెలుస్తుంది. దిక్కుతోచిన స్థితిలో ఉన్నామండి, అసలు తేరు తెన్ను తెలియడం లేదండి, అసలు దారి ఎలా వెళ్ళాలో తెలియడం లేదండి అని అనుకున్న వారు ఖచ్చితంగా ప్రతిరోజు ఈ మంత్రమును 108 సార్లు స్మరణ చేయాలి, అనగా జపము చేయాలి. 108 సార్లు 108 రోజులు. ఈ మంత్రం ఎవరైతే స్మరణ చేస్తారో వారి ఇంట లేదు అన్న పదము ఉండదు, కాదు అన్న పదము అవదు. ఖచ్చితంగా ప్రతిదీ కూడాను అది ఆన్సర్ షీట్ వల్ల మీకు ఎంతటి కష్టమైన క్లిష్టమైన ప్రశ్న అయినా సరే సులువుగా మీకు మార్గం దొరుకుతుంది. అలాంటి ప్రశ్నకు సమాధానమే ఈ మంత్రం. ఎందుకంటే సుందరాకాండలో స్వామి హనుమ ఇక్ష్వాకు వంశాన్ని మన తండ్రి రామయ్యను కీర్తిస్తూ, లక్ష్మణుడిని సుగ్రీవుడిని కీర్తిస్తూ, సీతమ్మకి ఆనందాన్ని కలిగించిన సమయం, లంకా దహనం చేసినప్పుడు ఆనందముగా ఆంజనేయ స్వామి వారు శ్రీరామచంద్రుల వారిని కొనియాడుతూ పూర్తిగా ఆ శ్రీరామునుడికి నమస్కారం చేస్తూ, ఎందుకంటే లంకా దహనం అంతా కూడా పూర్తి చేసిన తర్వాత ఆంజనేయ స్వామి వారు ఎంతో ఆనందంగా వచ్చాడట. ఆ ఆనందంగా వచ్చినప్పుడు స్వామి ఎలా చెప్పాలో తెలియడం లేదు. ఎందుకంటే హనుమంతుల వారు ముందు వెళుతూ ఉంటే ఆయన కంటే ముందుగా చాలామంది వచ్చారట. వేల కోట్ల మంది కోతులు ముందుకు వచ్చాయి. నేను చూసి వచ్చాను సీతమ్మను అని చెప్పారట. అవునా, అయితే ఎలా చూసి వచ్చారు, సీతమ్మను ఎలా ఉంది అని అడిగేసరికి అయితే మేము చూడలేదు చెప్పి అందరూ ఒక్కొక్కసారిగా అలా పక్కకు జరిగారట. అప్పుడు శ్రీ ఆంజనేయ స్వామి వారు హనుమంతుల వారు ఈ మంత్రము చెబుతూ స్వామిని దర్శించాడు, రాముడిని. కాబట్టి ఈ మంత్రము ఎవరైతే స్మరణ ప్రతిరోజు ఖచ్చితంగా చేస్తారో వారి ఇంట ఇందాక చెప్పిన విధంగా కాదు, లేదు, జరగదు, కూడదు అన్న పదాలకు ఇంటిలో స్థలము కూడా ఉండదట. కాబట్టి ఈ మంత్రమును ప్రతిరోజు 108 సార్లు 108 రోజులు ప్రతిరోజు ఈ మంత్రమును జపము చేయండి. ఖచ్చితంగా ప్రతి పని కూడా అవుతుంది. ఇప్పుడు ఈ సర్వకార్య విజయ సాధనకు ఇప్పుడు నేను చెప్పబోయే మంత్రము ప్రతి ఒక్కరూ చేయవచ్చును. కార్యసిద్ధి కావాలి అనుకున్న వారు ప్రతి ఒక్కరూ ఈ మంత్రమును చేయండి. మీ ఇంటిలో కాని కార్యం అంటూ ఉండదు. కాబట్టి ఈ మంత్రమును నేను ముందుగా చెబుతాను. నిదానముగా, తప్పులు పోకుండా, కాస్త ఆలస్యమైనా సరే నిదానముగా జపమును చేయండి. జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజా జయతి సుగ్రీవో రాఘవేనభిపాలితః దాసోహం కౌసలేంద్రస్య రామస్య క్లిష్టకర్మణః హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజః నరావణ సహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్ శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః అర్ధయిత్వాం పురీం లంకాం అభివాద్య చ మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి మిషతాం సర్వరక్షసాం. శ్రీరాముడికి హనుమంతుల వారు చెప్పాడు, తండ్రి రామా నీకు జయము, లక్ష్మణ నీకు జయము, సుగ్రీవా నీకు జయము. అంటే రాముడికి జయం ఏమిటి అంటే, సీతామ్మను చూసి వచ్చాను స్వామి, లంకను దహించి వచ్చాను. ఇంకా మనం అమ్మను పోవడం తీసుకుని రావడమే క్షణాలలో ఉన్నది. ఇంకా మనం ఏం కష్టపడవలసిన అవసరం లేదు. కాస్త మనం అలా వెళ్ళిపోతే చాలు, అమ్మ మన దగ్గరికి వస్తుంది స్వామి అని చెప్పిన సందర్భములో హనుమంతుల వారు చెప్పిన ఈ పదములు, ఈ అక్షరములు మనం బంగారం అంటాం కదా, ఆ బంగారము కంటే ఎక్కువ అయిన అక్షరములు ఇవి. ఈ శ్లోకమును ఎవరైతే నిత్యము స్మరణ చేస్తారో, ఈ జయనామ మంత్రం అంటారు దీనిని, ఈ జయమంత్రమును ఎవరైతే పఠిస్తారో వారికి ప్రతి ఇంట జయం. ఇంటిలో చెప్పారనుకోండి, ఇంటికి జయం. వారు ధనం కోసం అడుగుతూ ఉన్నారా, వాడికి ధనం ఖచ్చితంగా వస్తుంది. కష్టపడాలి, ఉద్యోగం కోసం అనుకుంటున్నాడా, ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది. మీరు ఏదైనా అనుకోండి, అలాంటి అన్ని కార్యాలకు జయం జయం జయం. సాక్షాత్తు రామచంద్రుల వారు ఈ శ్లోకం చెప్పిన తర్వాత హనుమంతుల వారికి నమస్కారం చేయకుండా
ఇలా కౌగిలించుకొని చూసి ఉంటారు మీరు, చాలా ఫోటోల్లో ఉంటుంది ఆంజనేయ స్వామిని ఇలా కౌగిలించుకున్న పటం. అంటే ఏమిటి, రామచంద్రుడు ఏం చెప్పాలో తెలియడం లేదు ఆంజనేయ స్వామికి, నాయన ఇంతటి వార్తను తెచ్చావు నాయన అని. అలాంటి వార్తను ఎవరైతే ప్రతిరోజు స్మరణ చేస్తారో వారికి జయం జయం జయం, మంగళం మంగళం మంగళం, వాడింటిలో ప్రతిరోజు మంగళ కార్యాలు జరుగుతాయి. ఇది సత్యం సత్యం పునఃసత్యం. కాబట్టి ప్రతిరోజు ఈ మంత్రమును 108 సార్లు, అలా 108 రోజులు, 108 డేస్ ప్రతిరోజు ఎవరైతే చేస్తారో వారి కార్యములు ఖచ్చితంగా నెరవేరుతాయి. ఇది సాక్షాత్తు శ్రీరాముల వారికి చెప్పిన మంత్రము. హనుమంతుల వారు ఆయన నోటి నుండి వచ్చిన హనుమత్ స్వరూపం మంత్రం ఇది. కాబట్టి ఈ మంత్రమును ప్రతిరోజు అందరూ స్మరణ చేయండి. సాక్షాత్తు ఆ ఆంజనేయ స్వామి అనుగ్రహం అందరూ కూడా తప్పకుండా పొందగలరు. మంగళం మహత్. స్వస్తి.